అనగనగా ఒక సారవంతమైన భూమిలో రెండు విత్తనాలు పక్కపక్కనే నాటబడ్డాయి. అంతా నిశ్శబ్దంగా ఉన్న ఆ సమయంలో ధైర్యవంతమైన మొదటి విత్తనం ఉత్సాహంగా ఇలా అంది, నేను త్వరగా ఎదగాలి, నా వేళ్లను భూమి లోటుల్లోకి పంపాలి, నా ఆకులతో సూర్యుణ్ణి తాకాలి, అందమైన పూలు పూసి ఈ ప్రపంచాన్ని పలకరించాలి. కాని రెండో విత్తనం మాత్రం భయంతో వణుకుతూ, అమ్మో, నాకు చాలా భయంగా ఉంది, కింద చీకట్లో ఏముందో ఎవరికి తెలుసు, పైకి వెళ్తే పురుగులు నన్ను తినేస్తాయేమో, నేనిక్కడే ఈ మట్టిలోనే క్షేమంగా దాక్కుంటాను అని ముడుచుకుపోయింది. కాలం గడుస్తోంది. మొదటి విత్తనం కష్టమైనా సరే ధైర్యం చేసి ఎండను వానను తట్టుకొని మెల్లగా మట్టిని చీల్చుకుంటూ పైకి లేచింది. కాని రెండో విత్తనం మాత్రం భయంతో అలాగే ఉండిపోయింది. సరిగ్గా అప్పుడే ఆహారం వెతుక్కుంటూ వచ్చిన ఒక కోడి కంట ఆ విత్తనం పడింది. ఒక్క క్షణంలో ఆ కోడి విత్తనాన్ని తినేసింది. కాని ధైర్యం చేసిన మొదటి విత్తనం మాత్రం ఈరోజు ఒక అందమైన చెట్టుగా మారి 10 మందికి నీడనిస్తోంది. మిత్రులారా, జీవితం కూడా అంతే. భయపడేవాడు అక్కడే ఆగిపోతాడు. ధైర్యం చేసేవాడు మాత్రమే గెలుపు రుచి చూస్తాడు.